ఓం హరిహరాయ నమః. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టమోధ్యాయం. కార్తీక పురాణం 8వ రోజు పారాయణం. ఈరోజు సూక్ష్మధర్మ నిరూపణ, అజామీళుని చరిత్ర, శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం గురించి తెలుసుకుందాం. జనక మహారాజు వశిష్ఠుల వారికి అర్ఘ్యపార్ఘ్యములు ఇచ్చి ఉచితాసనంపై కూర్చుండబెట్టి, మహానుభావ, మీరు చెప్పిన ధర్మాలన్నిటినీ శ్రద్ధగా విన్నాను. ధర్మం బహు సూక్ష్మమని, పుణ్యం సులభంగా కలుగుతుందని, అది కూడా నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వలన కలుగుతాయని చెప్పారు. ఇటువంటి స్వల్ప ధర్మముల చేతే మోక్షం లభిస్తుండగా వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపాలు పోవని అనేక మంది మునిశ్రేష్ఠుల వల్ల తెలుసుకున్నాను. మరి తమరు ఇంత సూక్ష్మంలో మోక్షాన్ని తెలియజేశారు. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దుర్మార్గులు కొందరు సదాచారాలను పాటింపక వర్ణసంకరులై రౌరవాది మహాపాపాలు చేసేవారు ఇంత తేలికగా మోక్షాన్ని పొందుట వజ్రపు కొండను గోటితో పకిలించుట వంటిది. మహాసముద్రంలో కొట్టుకుని పోయేవాడు గడ్డిపరక ఆధారంగా ఒడ్డు చేరుకునుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించవలసిందిగా ప్రార్థించుచున్నాను అని వశిష్ఠుల వారిని కోరాడు. అంతా వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించాను. వాటిలో కూడా అనేక సూక్ష్మ ధర్మాలున్నాయి. సాత్విక ధర్మాలు, రాజస ధర్మాలు, తామస ధర్మాలు అని 3 ధర్మాలు. సాత్వికము అనగా దేశ కాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వగుణము జనించి ఫలమంతను పరమేశ్వరునకు అర్పణము చేసి మనోవాక్కాయ కర్మలచే చేసిన ధర్మము. ఈ ధర్మము ఎంతో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపాలను నాశనము చేసి పవిత్రులను చేసి ఇహలోక పరలోక సుఖాలను చేకూర్చును. ఉదాహరణగా తామ్రవర్ణి నదీ సముద్రంలో కలిసే తావులందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసే ముత్యం తయారవుతుంది. దానినే సాత్విక ధర్మము అంటారు. ఆ విధంగానే గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులకు పుష్కరాలు మొదలగు పుణ్యకాలాలయందు దేవాలయాలలో వేదశాస్త్రాలు పఠించి సదాచారులై కుటుంబీకులైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను, లేక నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జప తపాదులు చేసిన విశేష ఫలితాలు కలుగుతాయి. రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఈ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగిస్తుంది. తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబికంగా చేయు ధర్మం. ఈ ధర్మం ఫలితాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ కొంచెం ధర్మం చేసినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారికి సకల పాపాలు నశించి ముక్తిని పొందుతారు. దీనికొక ఇతిహాసము కలదు, చెబుతాను విను అంటూ అజామీలుడి యొక్క కథను తెలియజేశారు. పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో చతుర్వేదాలు ఆమూలాగ్రము చదివిన ఒక విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశి అయిన హేమవతి అను భార్య ఉండేది. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు తెచ్చుకున్నారు. వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు
అతి గారాభంగా పెరుగుతూ ఉన్నాడు. అజామీలుడిని అతనికి నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సహవాసాలు చేస్తూ విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలను పాటించక సంచరిస్తూ విచ్చలవిడిగా తిరిగేవాడు. ఈ విధంగా కొంతకాలానికి యవ్వనం వయసు వచ్చింది. కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతాన్ని త్రెంచి మద్యాన్ని సేవిస్తూ ఒక దాసీ స్త్రీతో నిరంతరం కామక్రీడలతో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించేవాడు. అతి గారాభము ఎలా పరిణమించిందో విన్నావా రాజా? తమ బిడ్డలపై తల్లిదండ్రులకు ఎంత అనురాగమున్నా పైకి తెలియపరచకుండా చిన్న వయసు నుంచి అదుపాజ్ఞలతో నడిపించకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. అజామీలుడు కులభ్రష్టుడు అవగానే వాని బంధువులు అతన్ని విడిచిపెట్టారు. అందుకు అజామీలుడు మరింత రెచ్చిపోయి బహిరంగంగానే ఆ దాసీ స్త్రీతో తిరుగుతూ అడవికి వెళ్ళి పక్షులను జంతువులను వేటాడి చంపుతూ కిరాత వృత్తితో జీవించేవాడు. ఒకరోజు ఆ ఇద్దరు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీస్తుండగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయింది. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు దుఃఖించి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉంది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడేవాడు. వారి ఇద్దరికి కొడుకులు కూడా కలిగారు. ఇద్దరూ పురిటిలోనే మరణించారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుడిని ప్రసవించింది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనా ఆ బాలుడిని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో పిలిచేవారు. కానీ నారాయణ అని స్మరించిన తమ పాపములు నశించి మోక్షం పొందవచ్చని మాత్రం వారికి తెలియదు. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచాన్న పట్టి మరణస్థితికి సిద్ధపడి ఉన్నాడు. ఒకనాడు భయంకరాకారాలతో చేతులలో పాశము మొదలైన ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని అజామీలుడు చూసి భయంతో కుమారునిపై ఉన్న పుత్రవాత్సల్యంతో నారాయణ 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 అంటూనే ప్రాణం విడిచాడు. అజామీలుని నోటి వెంట నారాయణ అను శబ్దం యమభటులకు వినపడగానే గడగడా వణికిపోయారు. అదే సమయంలో దివ్యమంగళాకారుడు శంకు చక్ర గదాధరుడు అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మా వాడు, మేము వీనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళుటకు వచ్చాము అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకుని వెళుతుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, నీచుడు, పనికిరాని పనులన్నీ చేశాడు. వీనిని నరకానికి తీసుకుని వెళ్ళుటకు మేము ఇక్కడికి వచ్చాము. కాబట్టి వీనిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా చెప్పారు. ఆ కథను రేపటి పురాణంగా తెలుసుకుందాం. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందలి 8వ అధ్యాయం కార్తీక పురాణం 8వ రోజు పారాయణం సమాప్తం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ.